అంటే రాజండు అన్నీ తీసుకొచ్చేసావుగా, ముఖ్యంగా అది వదులుతానా? ఇది లేటెస్ట్ గా సాఫ్ట్ టచ్ అని స్టాప్ లేకుండా ఫారెన్ కొలాబరేషన్. యా యా మర్చిపోయాను చూడండి. ఫేస్ ప్యాక్ అన్ని పోగా మిగిలింది ఇదిగోండి 5,000 రూపాయలు. మిగిలిన 1,24,500 రూపాయలు ఇస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతావు. ఇక్కడ ఒకరా ఆంటీ, ఎలాగైనా మీరే అంకుల్తో చెప్పి ఉద్యోగం. చూడు చందు, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పనికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి 50 మంది రెడీగా ఉన్నారు తెలుసుగా. ఏదో నువ్వు చెప్పిన పని చేస్తున్నావు కదా అని నీకు ఈ రేటు. చందు, ఇందులో 6 జాకెట్ గుడ్డలున్నాయి. నీ పెళ్లికెళ్ళాలి, మన మధు టైలర్కి ఇచ్చి చక్కగా కుట్టమను. అందులో ఆ జాకెట్ కూడా ఉంది. దాందే ఉంది అంటే కుట్టిందా? లోపల లంగాలు కూడా ఉన్నాయి కుట్టడానికి. బాగా ఫ్యాషన్ గా కుట్టమను. లోపల లంగాలకి ఫ్యాషన్ ఏముంటది? ఆవిడ ఏదో నాతో చెప్తున్నారు. ఏకంలో మాధురి దీక్షిత్ కిటికీలు పెట్టి ఒక జాకెట్ కుట్టించారు, అలాగే మీకు తలుపులో పెట్టి కుట్టించేద్దాం. వేసుకున్న బాగుంటుంది ఆంటీ. ఏం వేసుకోపోయినా కుక్క అరుస్తాను చూడు చూడు. సుబ్బా, మన రతి 2 రోజులుగా అరుస్తూనే ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు తీసుకురా. సరే ఆంటీ. మరండి అంకుల్, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి అప్లికేషన్ తీసుకొచ్చిస్తానన్నారు. తీసుకొచ్చారా? ఉండి చూస్తాను. చూస్తారట. చూడండి చూడండి. ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి జాకెట్లు కుట్టించడం, శానిటరీ నాప్కిన్ తీసుకురావడం. అరే కుక్కను కూడా తీసుకెళ్ళమంటుంది. నువ్వు నోరు మూసుకో. అప్లికేషన్ ఇక్కడ లేదు, స్వప్న దగ్గర ఉంటుంది, తీసుకో. తెచ్చంబో, ఇప్పుడే హెవీ వెహికల్ అయింది, ఇక లైట్ వెహికల్. సూపర్. గాలి పోసుకోవడానికి ఎట్లాంటి పద్ధతి కూడా ఉంటుందా? నిన్ను అడిగేవాళ్ళు లేక ఇలా తయారయ్యాం. రారా స్వప్న. మా మెడికల్ కాలేజ్ లో ఫ్యాషన్ షో, అందుకు మంచి వెరైటీగా మ్యారిలిన్ మన్రో సీక్వెన్స్ దొరికింది. ఈ సీక్వెన్స్ 7 years ఇచ్చేనే పిక్చర్ లోది. ఎలా ఉన్న ఐడియా? సూపర్ ఐడియా. ఎరా సాయంత్రంలో డెవలప్ చేయించేమా, నా బుజ్జి కదా. రిహార్సల్ బాగుందో లేదో చూసి కరెక్షన్ చేయాలి. ఇది ఓన్లీ రిహార్సల్? అవును. బాగుందా? ఓ పక్క నుంచి చూస్తుంటే నా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆడియన్స్ ఆడిటోర్ నుంచి డైరెక్ట్ గా చూసారనుకో లుప్తాన్స్ అయిపోతారు. అయ్యో, నువ్వు అప్లికేషన్ స్వప్న, నేను వెళ్తాను. అంత ఈజీగా ఇస్తాననుకుంటున్నావా? ఏ జోకులు నీ ఏ జోకులు విసురుతూనే నేను కాలేజీలో పేరు తెచ్చుకుంటున్నాను. అదే ఒక పేరేనా? నో, ఏ జోకు లేదంటే అప్లికేషన్ ఫాము లేదు, నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ కావు. నేను మా డాడీతో నువ్వు నన్ను చూసి కన్ను కొట్టి ఏంటంటే పిచ్చి పనులు చేసి పెద్దవాళ్ళ మీద అని సెక్సీగా కసికసిగా కిసిచ్చావని చెప్పేస్తాను. ఇంకా ద్రాక్ష పళ్ళ జోక్ ఒకటి ఉంది, అది కూడా చెప్పేస్తావా? చెప్పు. నువ్వు అప్లికేషన్ ఇవ్వు, సాయంత్రం వచ్చి చెప్తా. అయితే నన్ను ఒకసారి పైకి ఎత్తి చూసి వెయిట్ ఎక్కువయ్యానేమో చెప్పు, అప్లికేషన్ ఇచ్చేస్తాను. ముందు అప్లికేషన్, తర్వాతే. ఇక ఎత్తి బరువు చెప్పడానికి మా నాన్న కట్టెల దుకాణం పెట్టామా? సరే ఎత్తే, ఇది కట్టే కదా. ఇదిగో ఒక 100 గ్రాములు కొవ్వు ఎక్కువైంది. ఇక్కడ ఏంట్రా? కుక్కంటే విశ్వాసం ఒకటే కాదు, కాస్త డిగ్నిటీ కూడా ఉండాలి. ఇలా చైన్ పట్టుకుని సరసర లాగకూడదు. క్యూట్ గా ఈక్వల్ గా నడుస్తూ రావాలి. ఇంకా దయ్యం, కుక్క చావలా. నువ్వు మనిషివేనా? నోరు లేని ప్రాణిని గుద్ద ఆపుకుండా వెళ్ళిపోతావా? పోయే దాంట్లో నీ బ్రేకర్ ఫెయిల్ అవుతాయిరా. ఏ చెట్టుకో పుట్టుకో గుద్దుకుంటే ఆపుతావు. శ్రీకృష్ణ, ఏమింద్రా నీకు? అయ్యో, బాగా నొప్పిగా ఉందా? పాపం, నోరులేని జీవం ఎలా వచ్చిందో చూడు. ఎక్కడ ఏయ్, కుక్కను చూడమంటే ఎక్కడ చూస్తున్నావు? ఇట్స్ ఓకే. ఏమా, ఈ వీధి కుక్క దెబ్బ తగిలినందుక
ట్రాఫిక్ జామ్ చేసి ఎంత గొడవ చేస్తున్నావు? ఏయ్, కుక్క అంటే అంత చులకనైపోయిందా నీకు? నేనెవరో తెలుసా? బ్లూ క్రాస్ మెంబర్. కేస్ బుక్ చేయండి. హిట్ అండ్ రన్ IPC 366 సెక్షన్. యాక్సిడెంట్ స్పాట్ మార్క్ చేయండి. షాప్ పీస్ అది. మేడం పీక్ అవర్ మేడం. సీఎం పాసింగ్ కూడా ఉంది. ఈ సమయంలో వచ్చిన ప్రాణం తీస్తున్నారు. బండి నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, కేసు పెట్టండి. కావాలంటే నీ కోర్టుకు వస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా. నెంబర్ ఏంటి? TN 09Z7511. చందు, హాయ్ ఐసు, ఇక్కడికి వచ్చావేంటి? వెరీ అర్జెంట్ మ్యాటర్. నిన్ను చూడడానికి వచ్చాను. చందు, ఇది ఇంట్రెస్టెడ్ ట్రాన్స్ఫర్. ఆర్సీ బుక్ మిస్ అయిపోయింది. 1200 రూపాయలు అవుతుందయా? ఓకే చందు, రమ్మంటుంటే. చందు ఒక నిమిషం. మీరు సాయంత్రం రండి. సరే వస్తా గురు. చందు, 1 మినిట్. ఈ చందు, ఇది కర్ణాటక నెంబర్. ఏపీకి మార్చాలి. అయ్యయ్యో, తొందరగా ఏపీకి మార్చుకోండి, లేకుంటే కావేరి సమస్య ఇలా తయారవుతుంది. ఒక 260, 360 ఇవ్వండి. గాంధీ నోట్ చూపిస్తే ఎట్లాగయ్యా? కరెక్ట్ గా చిల్లర. ఐశ్వర్య, ఏంటిది? అవును సార్, నాకు ఒక కార్ నంబర్ ఎవరితో రిజిస్టర్ లో చూసి చెప్పాలి తవరు. అందుకు 500 సర్వీస్ ఛార్జ్. మీకు ఓకేనా? ఐశ్వర్య, ఉంచవయ్యా. చందు నా కోసం చేయి. చందు ఉంటవయ్యా, గొడవగా ఉంది. సుబ్బారావు చూడబాయ్. చందు అయ్యా. ఐశ్వర్య, డబ్బు చూపించి నన్ను అవమానించావు. నీ దగ్గర ఏ పనికైనా డబ్బు తీసుకున్నానా? మరి అప్పటి నుంచి చందు అని లాటరీ టికెట్లు అమ్మేదానిలా గొంతు చించుకొని అరుస్తున్నాను. డబ్బు చూపిస్తే గానీ తలెత్తవా నువ్వు? నీకు అంత డబ్బు పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇన్సల్ట్ చేస్తున్నావు ఐశ్వర్య. పార్టీలు చాలా మంది వచ్చారు, వాళ్ళు డిస్పోజ్ చేసి నిదానంగా డావ కొడతాం అనుకో. కృష్ణ కారు కింద పడ్డాడు. మన కృష్ణ, కాజీపేట బుజ్జి కృష్ణ బాబు. ఒళ్ళంత కాజీ. చందు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నేను ఇక్కడంటే Shut up. ఎవరిది లంగా? ఇది నాదే, లేటెస్ట్ ఫ్యాషన్. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కట్టుకోవచ్చు. ఎండ ఎక్కువైతే ఇలా పైకి మడిచి. ఇంకా ఎంతసేపు లంగా రెడీ చేయడానికి? నువ్వు ఇక్కడ చేస్తున్నావు? నేను ఇక్కడ కాకినాడ పోర్టు విజయవాడ రూట్ లో నాడ ఎక్కిస్తున్నాను. కర్ణ సినిమాలో చెప్పలా, గెలుపు ఓటమో అన్న డైలాగ్. ఏంటి పిచ్చివాగుడు? లేదే, కర్ణ సినిమాలో అన్నగారి డైలాగనే. నా పావడాకి తన నాడ ఎక్కించమన్నాను, ఎక్కిస్తున్నాడు. చాలా. చందు, నువ్వు ఇంట్లో పనివాడివా? Are you a servant? No, absolutely not exactly like that, but you could say something similar to that, or something else, or you feel like why? Aisu. అయ్యి బాబాయ్, వద్దు ఐసు, చేతులు మట్టి అవుతుంది, వద్దు. నీ పాటికి నువ్వు వచ్చావు, గ్లాస్ పగలగొట్టి పోతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఈ విన్స్టన్ రేట్ తెలుసా నీకు? ముందు దీనికి సమాధానం చెప్పి నువ్వు వెళ్ళావు. ఆ రోజు బీచ్ రోడ్ లో నువ్వు నా కుక్కని గుద్దేసి కారు ఆపకుండా వెళ్ళావే, దానికి నువ్వు సమాధానం చెప్పు. దీనికి నేను సమాధానం చెప్తాను. ఆగవే, నీ సంగతి కోర్టులో తెలుస్తాను. ఐస్ అమ్మింది చాలు. ఈ కార్ గ్లాస్ కి 8,000 రూపాయలు మమ్మీకి కట్టు. ఓకే? కోపడకుండా అడ్రస్ తెలుసుకుని వస్తానన్నావు. అసలు కంటి కనపడకుండా మాయమయ్యావు. చాలా డ్రెస్ వేసుకుని దాంతో దైతట్లాడావు. పైగా దండంగాకి గొంతేస్తూ అక్కడ కూర్చున్నావు. ఇవాళ దానికోసం కేసు వాపస్ తీసుకుంటున్నావు. కానీ ఎన్ని సహించమంటావు చందు? నువ్వు కేసు పెడితే ఆ అమ్మాయికి బదులు కోర్టుకి వెళ్ళేది నేను, శిక్ష అనుభవించేది నేనే. ఎందుకు చందు? ఏమిటిదంతా? నీకోసం. ఒక బ్రోకర్ గా నిన్ను పెళ్లి చేసుకోకుండా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ గా నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఆశయం. ఐసు, ఈ దేశంలో ఉన్న రహదారులన్నీ అడ్డదారులుగా మారినాయి. ఈ నిజాన్ని మా నాన్న ఒప్పుకోడు. నాకు ఆయన సహకరించడానికి సిద్ధంగా లేడు. ఆవేశంలో ఇల్లు వదిలి వచ్చేసాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్వప్న వాళ్ళ నాన్నగారు ఒక ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, లంచం చేతిలో పడితే ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. అందుకనే వాళ్ళ ఇంటి పనుల దగ్గర నుంచి తోట పనుల దాకా ఇష్టం లేకపోయినా అన్నీ చేస్తున్నాను. బికాస్